ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మే 30 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. వ్యాఖ్యాన అంశం నా విమోచకుడు. వ్యాఖ్యాన అంశం నా విమోచకుడు. వ్యాఖ్యానం: భక్తులకు క్రమక్రమంగా కష్టాలు కలిగిన కారణమేమిటో అనే ఎరుకలోకి యోబు వస్తున్నాడు. యోబు రక్షింపబడినవాడే. విమోచకుడైన ప్రభువును ఆ పూర్వకాలంలోనే యోబు తెలుసుకొని నమ్మి అంగీకరించి ఆయన నా విమోచకుడు అని చెప్పుకుంటున్నాడు. అప్పటికాయన దినాలలో ధర్మశాస్త్రం వ్రాతకు వచ్చినదా? లేదు. కీర్తనల గ్రంథం కానీ ప్రవక్తల వ్రాతలు కానీ యోబుకు గ్రహింపు కాలేదు. క్రొత్త నిబంధన ప్రతి ఒక్కటి కూడా ఆయన చేతిలో లేదు. కానీ రక్షణను గూర్చిన ఎరుకలో ఉన్నాడు. అంతేకాదు, రక్షణలో ఉన్నాడు. ఆ అనుభవం కలిగి ఉన్నాడు. ఆ పురాతన విశ్వాసులతో యెహోవా అయిన దేవుడు నేరుగా సంప్రదించి తన చిత్తాన్ని తెలియజెప్పాడు. అట్టి పాత భక్తులు దేవదర్శనము వలనను కలల వలనను హెచ్చరింపబడి మొదటి రాకడను రెండవ రాకడను దూరం నుండి చూచి అది ఏ కాలంలో నెరవేరి సంభవిస్తుందో ఎరుగకున్నా అందును బట్టి కృంగిపోక విశ్వాసంలో స్థిరులుగానే రూఢిగా ఆ వాగ్దానాలను నమ్మి ఫలం పొందారు. నా విమోచకుడైన ఆయన ఒక కాలమున భూమి మీద నిలుచుననియు, నా చర్మము చీకిపోయినను క్రొత్త దేహము నాకు కలుగుననియు యోబు నమ్మాడు. వచ్చి భూమి మీద నిలిచినవాడు యేసుక్రీస్తు. ఇంకను రెండవసారి వచ్చి నిలువబోతాడు. ఈ రెండును ఒకటిగానే యోబు చూచాడు. మీరు నేడే ఆ క్రీస్తు నా విమోచకుడు అని సాక్ష్యం ఇవ్వగలరా? ఎందుకు ఇవ్వలేరు? సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.